కనీసం రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయం అనేది కేవలం సొంత అభివృద్ధి కోసము, వాళ్ళ కుటుంబాల అభివృద్ధుల కోసం, వాళ్ళ ఆస్తుల అభివృద్ధుల కోసమే రాజకీయాల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈరోజు సుదీర్ఘమైనటువంటి 50 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ఎంతోమంది యువకులను రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తుల గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. మీకు చేతనైతే కరుణాకర్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో 1% చేసేటువంటి దమ్ము మీకుందా? 100%లో 1% కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులలో 1% చేసేటువంటి దమ్ము ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో వాళ్ళకు చేసే దమ్ము ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చి టీటీడీ ఖ్యాతిని పెంచారు. మీ ప్రభుత్వంలో ఏ రకంగా పవిత్ర దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో అలాంటి వాళ్ళకి పోయి మీరు శాలువాలు, పూల బుకేలు, పూల హారాలు వేసేటువంటి స్థాయి మీది. మీరు కరుణాకర్ రెడ్డి గారిని వచ్చి అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మాట్లాడేది. దాదాపు 5,000 మంది టీటీడీ ఉద్యోగులకు 30 ఏళ్ళుగా వాళ్ళు ఇంటి పట్టాలు కావాలి, ఇంటి స్థలాలు కావాలి అని మొట్టుకుంటుంటే ఒక్కరు పట్టించుకోలే. మళ్ళా మీ నాయకుడు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. అదే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత 5,200 మందికి ఇంటి జాగాలు, ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కరుణాకర్ రెడ్డి గారిది. 12,000 రూపాయలు, 8,000 రూపాయలు చాలని జీతాలు తీసుకుంటున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఈరోజు 18,000, 25,000 రూపాయలు జీతాలు అందుకుంటున్నాయంటే ఆ వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు, క్షురకులకు, ఆఖరికి కాంట్రాక్ట్ స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా ఈరోజు వేలాది రూపాయలు జీతం పెంచినటువంటి ఘనత కరుణాకర్ రెడ్డి గారిది. మీరు ఆయనకి ఏ పాటికైనా సరిపోయేటువంటి వ్యక్తులా? ఈరోజు వచ్చి మీరు గొప్పలు జబ్బలు జరుచుకుంటున్నారు. ఏం సాధించారని 30 ఏళ్ళుగా తిరుపతిని ఎక్కడున్నటువంటి గొంగలు అక్కడే ఉంటే, అభినయ్ రెడ్డి గారు ఒక డిప్యూటీ మేయర్ అన్నటువంటి పదవి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు చేసింది వాస్తవం కాదా? పట్టుమని మీరు ఒక చిన్న శిలాపలకం వేసి అభివృద్ధి కార్యక్రమాలు కొబ్బరికాయ కొట్టగలుగుతారా? మీకు చేతనవుతుందా? భూమన అభినయ్ రెడ్డి గారు 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను తిరుపతి రూపురేఖలే మార్చారు. ఈరోజు నగరంలో ట్రాఫిక్ ఫ్రీ సమస్య ఏర్పడిందంటే కారణం అభినయ్ రెడ్డి గారు. ఒకసారి ఆ రోడ్లకు రండి. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలు హర్షించేటువంటి రీతిలో అభివృద్ధి కార్యక్రమాలతో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వే రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎక్కడ ఆయన్ని మెచ్చుకుంటున్నారని ఎన్నికల సమయంలో అవినీతి అంటూ తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందినటువంటి చరిత్రలు మీవి కాదా? మరి ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. దాదాపు 7,500 మంది పైచిలకు 22A సమస్య ఎదుర్కొంటుంటే మురికివాడల్లో తాతయ్యగుంట కావచ్చు, జీవకొండ కావచ్చు, చెన్నారెడ్డి కాలనీ కావచ్చు, ఇలాంటి వాడల్లో కనీసం ఇంటికి రిజిస్ట్రేషన్ లేదు. ఏదైనా అవసరాలకు మేము కనీసం ఉన్న ఇంటి పైన కూడా రుణం పొందలేకపోతున్నాం. బ్యాంకులు వెళ్తే మీ ఇంటి పత్రాలు చల్లవని మమ్మల్ని అవమానపరుస్తున్నారని 7,000 మంది పైచీలకు ఈరోజు మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు మొరపెట్టుకుంటే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ కల్పించేటువంటి విధంగా 22A జాబితా నుంచి ఆ భూములను ఎత్తేసింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? అంతమందికి లబ్ధి చేసింది కరుణాకర్ రెడ్డి గారు కదా? ఏదో 7,000 మంది వ్యతిరేకించారన్నారు. 7,000 మందికి ఇంటి పట్టాలు, ఇంటి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనతయ్యా మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారిది. ఏ రోజున పట్టుమని 10 మంది సమస్యలపైన పోరాటం చేసినటువంటి చరిత్ర మీకుందా? ఒక్కడికి అండగా నిలబడినటువంటి చరిత్ర ఉందా? కులాల గురించి మాట్లాడతారు. బీసీలు, బలిజలు, ఎస్సీలు. రాజకీయ నాయకుడికి కులాలు కాదయ్యా ప్రాధాన్యత, ప్రజల ప్రాధాన్యత. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నాయకుడికి ఉంది. మా కరుణాకర్ రెడ్డి గారు ఆ పని చేశారు. మా అభినయ్ రెడ్డి గారు ఆ పని చేశారు. బలిజుల, యాదవుల, ఎస్సీల, ఎస్టీల, ముస్లింల, క్రిస్టియన్ల అని చూసినటువంటి చరిత్ర కాదు మాది. ప్రతి ఒక్కరిని వేలు పట్టి పైకి నడిపించినటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారిది.
మీరు ఈరోజు మొన్నటికి ఎన్నికల సమయంలో బలిజలను ఉద్ధరించేస్తాం, బలిజల కోసమే మేము ఈరోజు రాజకీయాలు చేస్తున్నాం, తిరుపతిలో మెజారిటీగా బలిజలు ఉన్నారు, న్యాయం చేసేస్తాం. ఇప్పటి వరకు 10 పైగా వెలుగు చూసినటువంటి భూ కబ్జాలు దాడుల ఘటనలో 6 మంది బలిజోళ్ళు. ఈరోజు మీరు బలిజల కోసం రాజకీయం చేస్తానని ఈరోజు భూ కబ్జాలు జరిగినటువంటి ఘటనలో బలిజులపైనే దాడులు, బలిజోల కోసం మేమున్నామని మీరు చెప్పి ఈరోజు ఆ బలిజోల భూములు దొబ్బేస్తున్నారయ్యా. ఎక్కడికి పోయారు మీరు? పేదలైనటువంటి బలిజులు ఆరోగ్యానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్షల రూపాయలు మీరు చెప్పే అదే బలిజులకి అత్యధికంగా ఇచ్చినటువంటి నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు. ఉన్నత చదువులు చదవాలి, మేము సీటు రాలేదు మాకంటే అలాంటి పేద బలిజ విద్యార్థుల కోసం ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు, జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ సీట్లు సిఫారసు చేసి అత్యధిక మందికి సీట్లు ఇప్పించినాడు మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఈరోజు కుల రాజకీయాలు మాట్లాడతారా? విమర్శిస్తున్నారు. ఏదో టీడీఆర్ బాండ్లంట. ఎలా ఉందంటే టీడీఆర్ బాండ్ల ఆరోపణలు వీళ్ళు చేస్తున్నది ఎద్దు ఈనిందయ్యా అంటే దూడను గానికి కట్టండి అన్నట్టుంది. ఎవడో ఏదో అబద్ధాలు చెప్తే దాన్ని మీరు ప్రశ్నించాల్సింది పోయి, ఆధారాలతో నిరూపించాల్సింది పోయి ఈరోజు దాన్ని ఎత్తుకొని వచ్చి తగుతున్నామా అని మాట్లాడుతున్నారు. టీడీఆర్ బాండ్లలో 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయాయి, ప్రభుత్వ భూములకు కూడా టీడీఆర్ బాండ్లు జారీ చేశారనేటువంటి ఆరోపణ. కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు పదే ఎన్నికల సమయం నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అవుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఆధారం చూపించారయ్యా, ఒకటి. దాన్ని బట్టే మీ యొక్క ఆరోపణలన్నీ కూడా కట్టుకథలని స్పష్టం కాలేదా? ఈరోజు టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణ తప్పే. వ్యవసాయ భూముల్ని కమర్షియల్ ఎయిడ్గా మార్చారు, కుంభకోణం జరిగిపోయింది. బుర్రండి మాట్లాడుతున్నారా? తిరుపతి పట్టణంలో ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయా? భూ రికార్డులు తీద్దామా? సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్దామా? కలెక్టర్ కార్యాలయాలకు వెళ్దామా? తిరుపతి నగరంలో వ్యవసాయ భూముల రికార్డు ఎక్కడైనా ఉందా? మరి అదే ఆరోపణ తప్పని తేటతెల్లం కావడం లేదా? ఏ రకంగా ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం ప్రతి ఒక్క నిర్మాణము, రోడ్డు నిర్మాణము జరిగింది. ఎక్కడ కూడా నిబంధనలను తుంగలోకి తొక్కినటువంటి దాఖలా లేదు. ఈరోజు 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ వేస్తే 2.5% అక్కడ డెవలప్మెంట్ ఛార్జెస్ వసూలు చేయాలనేటువంటి జీవో ఉంది. 60 నుంచి 150 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ వేస్తే 250 అడుగుల వరకు కమర్షియల్గా పరిగణించాలనేటువంటి నిబంధన ఉంది. జీవోలు తెలియకపోతే, చేత కాకపోతే చదువుకోండి, అధికారులు అడగండి. ఎక్కడైనా ఒక్క నిబంధన తుంగలోకి తొక్కబడిందా? ప్రభుత్వ భూములకి టీడీఆర్ బాండ్లు జారీ చేశారనేటువంటి అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. అసలు ప్రభుత్వ భూమికి టీడీఆర్ బాండ్ ఎలా జారీ చేయగలుగుతారు? ప్రభుత్వ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్కి గిఫ్ట్ డీడ్ చేయగలుగుతారా? ఏదైనా టీడీఆర్ జారీ చేయాలంటే ముందు కార్పొరేషన్కి గిఫ్ట్ డీడ్ చేయాలి కదా. రిజిస్ట్రేషన్ అవనటువంటి భూములకి టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారా? ఇదా మీరు చేసేది? తిరుపతి నగరంలో కొన్ని వేల మందికి లబ్ధి చేసినటువంటి కుటుంబం భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, భూమన అభినయ్ రెడ్డి గారు కానీ ఎన్నికల్లో గెలుపొందితే తిరుపతి నగరాన్ని క్రైమ్ ఫ్రీ సిటీగా చేయాలనేటువంటి సంకల్పించుకున్నటువంటి నాయకుడు అభినయ్ రెడ్డి గారు. తీరా ఇప్పుడేమైంది? మీ ఓటోళ్ళందరూ ఈ నగరాన్ని విపరీతమైనటువంటి క్రైమ్ రేట్తో పెంపొందించడం లేదా? యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆనాడు సెట్టిపల్లి, ఈరోజు మీరు జబ్బలు తెచ్చుకున్నారు. సెట్టిపల్లిని మేము భూ సమస్యని పరిష్కరించామని 90% పైగా మా నాయకుడు అభినయ్ రెడ్డి గారు ఆ సమస్యని పరిష్కరించింది కాదా? ఇందాకే చెప్పా, 22A నిషేధించే జాబితా 17,500 మంది పైచిలుకు పేద ప్రజలకి 22A జాబితా నుంచి విముక్తి కల్పించి ఈరోజు వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుని వాళ్ళ ఆస్తి హక్కు పొంది ఈరోజు వాళ్ళు లాభపడుతున్నారంటే కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఘనత.
ఈ రకంగా మేము చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న మీరు ఘనంగా జాతర నిర్వహించాం, అమ్మవారి జాతర, ప్రజల మన్ననలు పొందేస్తామంటున్నారు. ఆ ఆలయాలకి మహర్దశ తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఈరోజు అద్భుతమైనటువంటి రాతి కట్టడంతో అమ్మవారి ఖ్యాతిని పెంపొందించడానికి పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ ఆలయాలని అద్భుతమైనటువంటి కట్టడాలుగా మార్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు కాదా? మీరు మాట్లాడతారా? అయ్యా, మీరు మాట్లాడుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమం చెప్పండి. ఆరోపణదేముంది, మాటలు ఉచితం, ఊరికే మాట్లాడొచ్చు. ఒక్క గొప్ప కార్యక్రమం మేము చేశాం. మేము చేసినటువంటి కార్యక్రమం వల్ల 10 మంది ప్రజలకి లాభం జరిగిందనేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందా? ఆరోపణ, ఎంతసేపు నోరుంది కదా అని ఆరోపణ. గంజాయి రెడ్డి అయ్యా, మా నాయకుడు సవాల్ విసిరాడు, నా ప్రమేయం ఉంటే నన్ను ఉరి తీయమని చెప్పినటువంటి నాయకుడు అభినయ్ రెడ్డి గారు. మీకు అది చేతనవ్వట్లేదే? మీరు ఒప్పుకోండి, మాకు తప్పుడు ఆరోపణలు చేశామని, అంతేగాని ఈ రకంగా బురద చెల్లేటువంటి కార్యక్రమం కాదు. ఎంతసేపు అవినీతి ఆరోపణలు, మీకు ఓట్ల కోసం, మీ కుల రాజకీయాల కోసం, మీ పై స్థాయి నాయకుల దగ్గర మెప్పు కోసం ఏదంటే అది మాట్లాడితే చెల్లుతుందనుకోవడం మీ అవివేకం. ప్రజలు ఈరోజు వాస్తవాలను గమనిస్తున్నారు. ఏదో చేస్తాం, గొప్పలు చేస్తాం, ఏం చేస్తారు? తిరుపతికి మీరు మాట్లాడేటువంటి నాయకులు తిరుపతి నగరం కోసం మేము ఈ పని చేశామని చెప్పండి. ఈరోజు మేము చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు వేలాది మంది కోసం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడని మేము చెప్పాం. సవాల్, ఒక్కటి తిరుపతి కోసం మీరు ఏదైనా చేశారా? తిరుపతి ప్రజల కోసం ఏమైనా చేశారా? కుల రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఏమైనా మాట్లాడగలిగారా? ఎన్నికల్లో గెలిస్తే ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మీరు 2060 మంది వాలంటీర్లు తిరుపతిలో, 2060 మంది వాలంటీర్లు మీ మాటలు నమ్మి 10,000 రూపాయలు ఉగాది కానుకగా ప్రకటించినటువంటి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు లబోదిబోం అంటున్నారు. 2060 మంది తిరుపతిలో ఈరోజు కనీసం కాలువల్లో చెత్తలు ఎత్తట్లేదు మీ ప్రభుత్వం. నీటి కోసం అల్లాడుతున్నారు 50 వార్డుల్లో ప్రజలు. కనీసం మేమేసిన రోడ్లలో వీధి దీపాలకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేనటువంటి స్థాయి మీది. మీరు ఎందులో గొప్ప? ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మీ అన్నిటి అవినీతి ఆరోపణలకి, మీ యొక్క చేతగాని వైఫల్యాలకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ తెలియజేస్తారు.